Hello guys, I hope you're all doing amazing. Welcome to my channel Banu's Bonsai Journey. ఈరోజు మనం ఫైకస్ లాంగ్ ఐలాండ్ బాన్సై ఈ యొక్క బాన్సై యొక్క వాటర్ రిక్వైర్మెంట్ ఏంటి అండ్ మనం వాటర్ ఎంత ఫ్రీక్వెంట్గా దీనికి ఇవ్వాలి అండ్ అలాగే దాంతోపాటు మనం ప్రాపగేషన్ టెక్నిక్స్ అంటే మనం ప్రాపగేషన్ ఏ విధంగా మనం చేసుకోవచ్చు, దాంతోపాటుగా ఫెర్టిలైజర్ రిక్వైర్మెంట్ గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ థింగ్, దీనికి వాటర్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా కావాలి. అంటే మనం డైలీ 2 డేస్కి ఒకసారి ఖచ్చితంగా దీనికి వాటరింగ్ అనేది చేసుకోవాలి. డిపెండ్ బేసింగ్ అపాన్ యువర్ పాట్, అంటే మీ యొక్క పాట్ సైజ్ బట్టి, మీ యొక్క పాట్ సాయిల్ మిక్స్ బట్టి మీరు దానికి చేసుకుంటూ ఉండాలి. అండ్ ఎప్పుడు కూడా దాన్ని సమ్ ఆర్గానిక్ మ్యాటర్తో దాని యొక్క సర్ఫేస్ అనేది మనం కవర్ చేసుకుంటూ ఉండాలి. వై బికాస్ మనం ఇక్కడ లైక్ ఈ సర్ఫేస్ ఏరియాలో మనం సంథింగ్ ఇలా స్టోన్స్ కానీ ఇలా ఏదైనా లీవ్స్తో కానీ మనం ఇట్లా ఆర్గానిక్ మ్యాటర్తో కవర్ చేయడం వల్ల ఏమైందంటే, చూసారు కదా ఇక్కడ ఇలా కవర్ చేయడం వల్ల ఏమైందంటే, ఎప్పుడన్నా వాటర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవ్వడం లేట్ అయితే ఇక్కడ ఈ కింద సర్ఫేస్లో కొంచెం తడి ఉంటుంది కాబట్టి ఆ తడితో ప్లాంట్ అనేది కొంచెం 1 డే 2 డేస్ అలా సర్వైవ్ అవుతుంది. సో అది ఇలా కవర్ చేసుకోవడం వల్ల ఒక పాయింట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మనం సాయిల్లో కూడా ఆర్గానిక్ మ్యాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. అంటే FIM పర్సెంటేజ్ అనేది మినిమం 50% ఉండేలా చూసుకోండి. మిగిలిన 50%లో మీరు 20% శాండ్ వేసుకున్నా, 30% గార్డెన్ సాయిల్ వేసుకున్నా, ఆర్ వేరే ఏదైనా రెడ్ సాయిల్ కానీ అలా వేసుకున్నా ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఎందుకు ఈ పాయింట్స్ నేను ప్రతి వీడియోలో స్ట్రెస్ చేసి చెప్తానంటే, చాలామంది ఏం చేస్తారంటే రెడ్ సాయిల్ అవైలబుల్గా ఉంది కదని ఓన్లీ రెడ్ సాయిల్ మాత్రమే ఇస్తారు, లేదా మనకి ఓన్లీ బ్లాక్ సాయిల్ ఇస్తారు. అలా ఇవ్వద్దు గైస్. మీరు ఎన్ని సాయిల్స్ కాంబినేషన్ అనేది మీరు దీంట్లో యాడ్ చేసుకుంటే అంత మంచిది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీరు కావాలంటే చూడండి, మీకు ప్రాక్టికల్గా చూపిస్తా చూడండి. ఇక్కడ నేను ఈ టైల్స్ రిమూవ్ చేయగానే మీరు చూడొచ్చు కదా, న్యూ రూట్స్ అనేది ఇక్కడ ఫామ్ అవుతున్నాయి. వై బికాస్ ఇక్కడ తడి ఉంది, ఈ సాయిల్ అనేది మాయిస్ట్గా ఉంది. సో ఈ పైన లేయర్ అనేది ఎండిపోయింది, దేర్ ఈజ్ నో వాటర్ ఇన్ ఇట్. సో ఇలా చేసుకోవడం వల్ల ఏమైందంటే కొంచెం ప్లాంట్కి అనేది ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ వాటరింగ్ అనేది మనం ఇక్కడి నుంచి మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, కమింగ్ టు ది ఫెర్టిలైజర్స్ అనేవి ఈ ప్లాంట్స్కి మనం ఎలా అంటే 1 మంత్కి ఒకసారి ఇచ్చుకోవాలి. నేనైతే మ్యాక్సిమం నేను ఎప్పుడైతే రిపోర్ట్ చేస్తానో ఆ టైంలోనే ఆ యొక్క సాయిల్లో కలిపేసి ఇచ్చేస్తా FIMలో మోస్ట్ ఆఫ్ ది టైం. అంటే జస్ట్ ఎక్కువ క్వాంటిటీ ఇవ్వను, చాలా తక్కువ క్వాంటిటీ ఇస్తాను. అండ్ వీటికి డైరెక్ట్గా మనం ఫెర్టిలైజర్ అనేది ఈ గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ మనం ప్లేస్ చేయకూడదు. వై బికాస్ దీనివల్ల ఇక్కడ ఈ పైన్ లేయర్ అనేది పోతుంది, ఒక్కోసారి రూట్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో ఫెర్టిలైజర్ అనేది ఇప్పుడు మనం పాట్లో స్ప్రెడ్ చేసుకునేటట్టు చూసుకోవాలి. అండ్ దీని యొక్క ప్రాపగేషన్ వచ్చేసి, దీన్ని మనం మెయిన్గా కట్టింగ్స్తో ప్రాపగేట్ చేసుకుంటాం గైస్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక కట్టింగ్ ఉంది. నేను జస్ట్ మొన్న ఒక కొమ్మని కట్ చేసి ఈ కొమ్మని కట్ చేసి నేను ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది వెంటనే. సో ఇన్ ద ఫ్యూచర్లో ఈ కట్టింగ్ అనేది స్లోగా ఈ విధంగా అనేది మనకి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వై బికాస్ చూడండి, ఇక్కడ నేను పెట్టినవన్నీ కూడా వన్ ఆఫ్ ది కటింగ్సే. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ యొక్క చిన్న ప్లాంట్లో, చిన్న బాన్సైలో, యాక్చువల్గా ఇది కూడా బాన్సైయే. మనకి బయట ఇలాగా మనకి ఒరిజినల్ టైప్ కొనాలంటే 1000 నుంచి 2000 దాకా ఉంటుంది ఈ సైజు అయితే 5K ప్లస్ ఉంటుంది ఈజీగా. మనం దీన్ని ఇంకా కింద పింగాణి పాట్లో పెట్టి అలా పెడితే ఇంకా దీని వాల్యూ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది కూడా ఒక బాన్సై షేప్లో మీరు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా. సో ఇప్పుడు మనం ఇక్కడ కన్సిడర్ చేసుకోవాల్సిన పని ఏంటంటే, ఇవి 3 కొమ్మలు కలిసి మనం ట్రై చేసుకున్నాం. సో యాక్చువల్గా ఇది నా యొక్క టెక్నిక్ అనేది, సో నేను వాడే టెక్నిక్. సో ఇక్కడ మీరు క్లోజప్లో చూసినట్టయితే ఈ 3 కొమ్మలు మనం కట్ చేయడం వల్ల ఇవన్నీ యునైటెడ్గా అయిపోతాయి గ్రో అయ్యే కొద్దీ. సో తర్వాత మనం ఈ యొక్క టైని రిమూవ్ చేస్తే ఇట్ ఈజ్ 1 ప్లాంట్, ఒక బాన్సై అయిపోతుంది కంప్లీట్ ఒకటే ప్లాంట్ అయిపోయింది, సింగిల్ ప్లాంట్ అయిపోయింది. సో మనం
ఈ ఫైకస్లో మాకు ఆ అడ్వాంటేజ్ ఉంది. జేడ్లో అంత అడ్వాంటేజ్ లేదు. జేడ్ అనేది మనం ఎంత కట్టి ఎంతసేపు ఉంచినా అది కొన్నాళ్ళకి అది ఇండివిజువల్గా వచ్చేసిద్ది. నేను ట్రై చేసా. బట్ ఈ ఫైకస్లో మీరు చూడొచ్చు ఇక్కడ. తర్వాత ఇది ఎప్పుడైతే నేను రిమూవ్ చేస్తానో ఈ 3 కొమ్మలు ఇక్కడ మీరు చూసినట్టయితే 3 కొమ్మలు కూడా ఒకటే బాన్సై కింద అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ అమేజింగ్ ఈ బ్యూటిఫుల్ బాన్సై కూడా నేను చేసిన టెక్నిక్ అదే. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు 2 ఇక్కడ నేను టై చేసిన పార్ట్ 2 సెపరేట్ బ్రాంచెస్ని నేను టై చేయడం వల్ల ఇది ఇంత మంచిగా మనకి వచ్చింది. సో మీరు కూడా కట్ చేసిన ఆ కొమ్మల్ని వేస్ట్ చేసి పడేయకుండా ఇలాగా మీరు ఒక మంచి బాన్సైగా మీరు దాన్ని మార్చుకోవచ్చు. ఇలా కంబైన్ చేసి మనం కట్టుకోవడం వల్ల చూసినట్టయితే ఇక్కడ ఆల్రెడీ ఇది తయారైపోయింది బాన్సై కింద. దీన్ని ఒక బాన్సై పాట్లో తయారు పెడితే సరిపోయిద్ది. ఏరియల్ రూట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. నేను యాక్చువల్గా ఇది ఇలాంటివి చేసి మా ఫ్రెండ్స్కి మా ఫ్యామిలీ మెంబర్స్కి నేను గిఫ్ట్స్ కింద ఇస్తూ ఉంటాను. అండ్ వాళ్ళు కూడా చాలా బాగా గ్రో చేస్తారు, దాన్ని చాలా బాగా చూసుకుంటారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. సో అది గైస్. సో ఇక్కడ మనం చూసినట్టయితే మంచిగా ఈ టైప్లో మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. అండ్ బట్ ఒక బాన్సై బిగినర్కి అయితే ఇది జస్ట్ చాలా బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. మీకు ఎక్కడన్నా నర్సరీలో ఈ ప్లాంట్ దొరికితే ఖచ్చితంగా తీసుకొని మీరు కూడా ట్రై చేయండి. మినిమం ఒక 1 year 2 yearsలోనే మీరు ఒక డీసెంట్ షేప్ అనేది మీరు దీన్ని పొందొచ్చు. సో అది ఫైకస్ లాంగ్ ఐలాండ్ యొక్క ఫెర్టిలైజర్ అండ్ వాటర్ రిక్వైర్మెంట్స్ అండ్ దాని యొక్క ప్రాపగేషన్ టెక్నిక్స్. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా దీని గురించి వైరింగ్ అని అవన్నీ డీటెయిల్గా చూద్దాం. Until then, keep growing. See you in the next video. Thanks for watching.